Yeah, welcome to Sai Master Academy. Today we are going to discuss and we are starting straight lines. Yeah, straight lines. Maths 1B, first year B, straight lines. Chala important chapter for Maths 1B coordinate geometry. Then you can solve the questions, pair of lines, 3D, in second year circle system of coordinate geometry మొత్తం. సో ఈ స్ట్రైట్ లైన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండ్ చాలా జాగ్రత్తగా ప్రతి పాయింట్ని, ప్రతి విఎస్ఏక్యూని, ప్రతి డెఫినేషన్ నేర్చుకోవాలి. లాంగ్ ఆన్సర్, షార్ట్ ఆన్సర్, వెరీ షార్ట్ ఆన్సర్ అలా కాకుండా టాపిక్ వైజ్గా పర్ఫెక్ట్గా స్ట్రైట్ లైన్స్ మీద గ్రిప్ ఉంటే అప్పుడు మనం కోఆర్డినేట్ జామెట్రీ మంచిగా చేయగలుగుతాం. సో బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద స్ట్రైట్ లైన్స్ ఫస్ట్ డెఫినేషన్ ఇంక్లినేషన్, first we have to discuss, you have to know x and y axis. See, which is horizontal, that is called x axis, which is vertical, that is called y axis, and the angle between them ఈ రెండు ఎప్పుడు కూడా పర్పెండిక్యులర్ గా ఉంటాయి, and that is basic అది. And parallel to x axis we can draw upon x axis ఇలా రాయొచ్చు, and down of x axis ఇలా రాయొచ్చు, draw చేయొచ్చు. Parallel to y axis we can draw like this. This is parallel to y axis ki right side and y axis ki left side. So if we parallel lines for y axis and parallel lines for x axis, white EMO for x axis and green EMO for y axis, parallel lines. And ప్లాటింగ్ ఏ పాయింట్, అది కూడా ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పేసి మనం ఇంక్లినేషన్కి వెళ్దాం. సపోజ్ మీకు ఒక పాయింట్ 3,5 అని ఇచ్చాడు. ఇది ప్లేన్లో ఎక్కడ ఉంటుందో చూపించమంటున్నాడు. 2D ప్లేన్ మనం చేసేంత 2D, ఇప్పుడు 3D తర్వాత ఉంటుంది. సో this is x axis, this is y axis, already we know this is the x value always and this is the y value always. X coordinate 3, y coordinate 5. So x coordinate 3 కాబట్టి 1 2 3 యూనిట్స్ దగ్గర మనం మార్క్ చేసుకొని, y కోఆర్డినేట్ 5 కాబట్టి 1 2 3 4 5 దగ్గర మార్క్ చేసుకొని, ఈ రెండిట్లో ఏదైతే పాయింట్ ఇంటర్సెక్షన్ అయితే ఉందో అక్కడ మనకు పాయింట్ 3,5 ప్లాన్ చేయొచ్చు. ఇలా నెగిటివ్ పాజిటివ్, పాజిటివ్ నెగిటివ్, ఆర్ బోత్ నెగిటివ్ ఆర్ బోత్ పాజిటివ్. సపోజ్ -3,7 ఉంది, -3,7 ఆన్ ఎక్స్ యాక్సిస్ -3 అంటే 1 2 3 4 5 6 7 ఆన్ ఎక్స్ యాక్సిస్, సారీ -3, దిస్ ఈజ్ -3. ఆన్ వై యాక్సిస్ 7. సో ఆల్రెడీ ఇది 5 6 7. సో ఇక్కడ వస్తుంది అంటే పాయింట్ ఇలా వస్తుంది, దిస్ ఈస్ -3,7. ఇలా మనం ఏ క్వాడ్రెంట్లోనైనా పాయింట్ని ప్లాట్ చేయొచ్చు. ఇది ప్లాటింగ్ ఆఫ్ గివెన్ పాయింట్ అని చెప్పేసి మీకు లోయర్ క్లాసెస్లో ఆల్రెడీ ఉంది. మళ్ళొకసారి చిన్న రివిజన్. యా, నౌ వాట్ అబౌట్ ఇంక్లినేషన్? సో ఇంక్లినేషన్ అంటే ఏంటి అది చూద్దాం. ఇప్పుడు ఇంక్లినేషన్ అంటే టీటా లేదా యాంగిల్ అనొచ్చు, కానీ దీని మీనింగ్ డిఫరెన్స్. ఫస్ట్ పాయింట్ నుంచి ఎవ్రీ పాయింట్, ఎవ్రీ డెఫినేషన్, ఎవ్రీ ఫార్ములా, ఎవ్రీ ప్రాబ్లం పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. అర్థమైందా? జరగమని చెప్పాను. సో వాట్ అబౌట్ ఇంక్లినేషన్? టేక్ ఎక్స్ అండ్ వై యాక్సిస్. ఫస్ట్ ఆఫ్ ఆల్, దిస్ ఈజ్ ఎక్స్ యాక్సిస్, దిస్ ఈజ్ వై యాక్సిస్ అండ్ దిస్ ఈజ్ ఆరిజిన్. ఓకే, జనరల్గా మనము, మీకు ఆల్రెడీ 10th ట్రిగ్నామెట్రీ ఉంది కాబట్టి మీకు క్వాడ్రెంట్స్ తెలుసు. ఫస్ట్ క్వాడ్రెంట్, సెకండ్ క్వాడ్రెంట్, థర్డ్ క్వాడ్రెంట్, ఫోర్త్ క్వాడ్రెంట్. ఓకే, సో ఇది 0 degrees, ఇది 90 degrees, ఇది 180 degrees, ఇది 270 degrees, ఇది 360 degrees, అగైన్ +90 +90 +90. సో ఇలా ఏదైతే పోతున్నామో ఇది పాజిటివ్ డైరెక్షన్ అనమాట మనకి, విచ్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్. క్లాక్ వైజ్ డైరెక్షన్ ఎలా ఉంటుంది? క్లాక్ వైజ్కి యాంటీ క్లాక్ వైజ్కి డిఫరెన్స్ తెలిస్తే మనకి ఇది వచ్చేసి, ఇది పాజిటివ్ డైరెక్షన్ విచ్ ఈస్ యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్. కానీ క్లాక్ వైజ్ అంటే ఇలా ఉంటుంది, ఇది 12, ఇది 1, ఇది 2, ఇది 3, ఇది 4, ఇది 5, ఇది 6, ఇది క్లాక్ వైజ్. ఓకే, ఇది యాంటీ క్లాక్ వైజ్. సో యాంటీ క్లాక్ వైజ్ ఈజ్ అ పాజిటివ్ డైరెక్షన్ ఇన్ మ్యాథమెటిక్స్. సో మీరు ఇలా యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో 0 నుంచి 180 360 వరకు వెళ్ళొచ్చు, విచ్ ఈస్ కాల్డ్ పాజిటివ్ డైరెక్షన్ ఇన్ కోఆర్డినేట్ జామెట్రీ. సో ఇక్కడ చూడండి, ఇది ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్. పాజిటివ్ డైరెక్షన్ అంటే మీరు ఇలా వెళ్ళాల్సి వస్తుంది, ఇలా 90 90 90 90, ఇది పాజిటివ్ డైరెక్షన్. ఓకేనా? సో వాట్ అబౌట్ ఇంక్లినేషన్? లిసన్ కేర్ఫుల్లీ.
x-axis, y-axis, origin. If you take a line, see blue color line, which is intersecting x-axis here or here anywhere, and then if you measure the angle between this x-axis and line in the positive direction, ఇలా మెజర్ చేస్తే ప్రొట్రాక్టర్ ఇలా ఉంటుంది, ఇక్కడ నుంచి కౌంట్ చేయాలి 0, 30, 40 like that. So if you measure the angle between the line and x-axis, లేదా ఎలా అనొచ్చు అంటే if a line makes angle theta with x-axis in the positive direction, that theta is called inclination. So this is the definition, గుర్తుపెట్టుకోండి. If a line makes angle theta with x-axis in positive direction, not in this direction, in positive direction, then that angle is called inclination. See the difference between ఇవి రెండు లైన్స్ క్వాడ్రంట్ 1 లో ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, ఇక్కడ కూడా యాంగిల్ వస్తుంది. This is angle between the two lines, this is also angle between the two lines. ఇవి ఇంక్లినేషన్స్ కావు. ఇంక్లినేషన్ అంటే ఇగో ఈ లైన్ ఎక్స్టెండ్ చేయగో, దిస్ ఈజ్ ఇంక్లినేషన్. సమ్ ఆల్ఫా అనుకుందాం, ఈ లైన్ ఎక్స్టెండ్ చేయగో, దిస్ ఈజ్ ఇంక్లినేషన్ ఫర్ బీటా. సో ఇంక్లినేషన్ ఈజ్ ఎ యూనిక్ యాంగిల్ విచ్ ఈజ్ నథింగ్ బట్ line making angle with x-axis in the positive direction, that is called inclination. I'm telling you once again, every point, every definition, everything you should understand perfectly. Straight lines ఏది అడిగినా అద్దని చెప్పేలాగా ఉండాలి, అర్థమవుతుందా? సో దిస్ ఈస్ కాల్డ్ ఇంక్లినేషన్. సో ఈ ఇంక్లినేషన్ తెలిస్తే ఈ లైన్ ఎక్స్ యాక్సిస్ తో లేదా ఈ లైన్ కు ఉన్న స్లోప్ చెప్పొచ్చు. సో డెఫినేషన్ ఆల్రెడీ ఐ గేవ్ యూ ఇన్ ద పేపర్, ఐఎమ్ నాట్ రైటింగ్ డెఫినేషన్, I gave in the paper. So a theta is angle which is making with x-axis in positive direction of a straight line. Okay now. So if theta is inclination, and if 35 degrees, 40 degrees, 50 degrees, 70 degrees inclination aithe, then the slope of the line is tan theta. Then the slope of the line is tan theta. So theta 45 degrees ichadu. What is the slope of the straight line? Tan 45. 1. Theta 60 degrees ichadu. What is the slope of the line? Tan 60 root 3. So in this way we can say the slope of the line by using the formula tan theta. We denote the slope with m, therefore m equal to tan theta. Slope కనుక్కోవడానికి మనకి 3 ఫార్ములాస్ ఉంటాయి. సో రెస్పెక్టివ్ క్వశ్చన్ బట్టి మనం ఫార్ములా యూజ్ చేయాల్సి ఉంటుంది, కాబట్టి అక్కడ మనకి ఏమి ఇచ్చాడు, ఇంక్లినేషన్ ఇచ్చాడా అంటే ఈ ఫార్ములా వాడాలి. వాట్ ఈస్ ద ఫార్ములా? m ఈక్వల్ టు tan theta. m ఈక్వల్ టు tan theta అనే ఫార్ములాని యూజ్ చేసి మనము స్ట్రేట్ లైన్ స్లోప్ కనుక్కోవచ్చు. ఏంటి బాబు? ఓకే, సో m ఈక్వల్ టు tan theta అనేది దేనికి ఫార్ములా? స్లోప్ కనుక్కోవడానికి ఫార్ములా. ఇప్పుడు క్వశ్చన్ రాస్తున్నా, మీరు చూడండి. Find the slope of a straight line which making angle 120 degrees with x-axis in the negative direction. This is the question. So find the slope of a straight line which making angle 120 degrees with x-axis in negative direction. So manaku angle ichadu, enta ichadu angle given 120 degrees, enta ichadu 120 degrees. ante line ila unda lekapothe ila unda anedi meer practice chestunte ardhamaipotundi. This is x-axis, this is y-axis. 120 degrees ante ikkada daaka ostadi, 90 కంటే ఎక్కువ ఉండాలి. అప్పుడు టీటా 120 ఇచ్చినట్టేగా, టీటాను తీసుకెళ్ళి ఇందులో పెడితే స్లోప్ వస్తుందా? tan 120 అయితే ఆన్సర్ అయిపోతుందా? అయిపోదు. ఎందుకు? నెగిటివ్ డైరెక్షన్ అన్నాడు. సో అది జాగ్రత్తగా చూసుకోవాలి. నెగిటివ్ డైరెక్షన్ అంటే వాడు ఇక్కడ నుంచి ఇక్కడికి 120 ఇచ్చాడు, మనకి ఇది కావాలి ఎప్పుడైనా. ఇది మన ఇంక్లినేషన్, ఎప్పుడు పాజిటివ్ డైరెక్షన్ ఇంక్లినేషన్. ఇది 120 ఇచ్చాడంటే టోటల్గా 180 కదా. ఎప్పుడు 180లో 120 తీసేసి ఎంత ఉంటుంది ఇక్కడ? 60 డిగ్రీ. సో ఇంక్లినేషన్ is equal to 180 minus 120, which is equal to 60 degrees, which is positive direction.
Therefore slope m is equal to tan theta, which is equal to tan 60, which is equal to root 3 is the slope of the line. So వాడు నెగిటివ్ డైరెక్షన్ అని మెన్షన్ చేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఇచ్చే బదులు వాడు ఇదంతా ఇవ్వకుండా ఫైండ్ ద స్లోప్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్ హూజ్ ఇంక్లినేషన్ ఈజ్ 60 అంటే చాలు. ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. మేకింగ్ పాజిటివ్ డైరెక్షన్ ఇదంతా రాయాల్సిన అవసరం లేదు. సో నెగిటివ్ డైరెక్షన్ ఇచ్చాడు కాబట్టి ఇంత రాశాడు అనమాట. అర్థమైందా? దిస్ ఈజ్ అబౌట్ ఇంక్లినేషన్. దెన్ now I said that m is the notation for the slope. If m1 m2 are slopes of two straight lines, then case number 1 m1 equal to m2. అవునా? ఎప్పుడు సార్? ఎప్పుడు స్లోప్స్ ఈక్వల్ అయితే the lines are parallel. ఒకవేళ లైన్స్ ప్యారలల్ ఉన్నాయనుకోండి వాటి స్లోప్స్ ఎలా ఉంటాయి? ఈక్వల్ గా ఉంటాయి. ఇటు చూడండి, ఇప్పుడు దీని స్లోప్ టీటా, దీని స్లోప్ కూడా టీటానే ఉంటుంది, మారదు. సపోజ్ ఇది 45 అయింది అనుకోండి, ఇది కూడా 45. ఎందుకంటే ఇంక్లినేషన్ ఇలాగే మెన్షన్ చేసేది. రెండే ఎలా ఉన్నాయి? ఇప్పుడు ప్యారలల్ గా ఉన్నాయి. సో ప్యారలల్ లైన్ స్లోప్స్ ఎప్పుడు సేమ్. అండ్ సెకండ్ కండిషన్ m1 into m2 equal to -1. ఇది ఎప్పుడు? the lines are perpendicular. The lines are perpendicular. And here we have to learn one more thing, that what slope of x axis ఎంత, slope of y axis ఎంత? slope of x axis ఎంత చెప్తారా? slope of x axis is always what? 0. ఎంత? 0. slope of y axis what? డెఫినేషన్ ఇదే, ఇది తీసుకునే చెప్పాలి. స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ అంటే దీని స్లోప్ అడుగుతున్నాం కదా. మనకు కావాల్సిన యాంగిల్ ఏదంటే ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ కావాలి. ఎక్స్ యాక్సిస్ తో ఎక్స్ యాక్సిస్ కి యాంగిల్ ఎంత? కాబట్టి 0. ఇప్పుడు ఫర్ దిస్ వీ నీడ్ ద స్లోప్ కదా. ఎక్స్ యాక్సిస్ నుంచి స్లోప్ ఎంత ఇక్కడికి? tan 90 ఎంత? ఇన్ఫినిటీ. సో వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ద y axis? Undefined. slope of x axis 0. okay, so if two lines are parallel, slopes are equal. If two lines are perpendicular, then m1 m2 equal to -1. And one more very important concept, intercepts of a straight line. Intercept of a straight line. So see, I'm taking x axis and also y axis, and also I'm taking a straight line which is ఇలా ఉన్నాను. ఈ స్ట్రేట్ లైన్ కి ఇంటర్సెప్ట్స్ కావాలంట వాడికి. ఎలా అయినా స్ట్రేట్ లైన్స్ ఉండనియండి, 2 ఇంటర్సెప్ట్స్ ఉంటాయి. నువ్వు ఎలా అయినా తీసుకో స్ట్రేట్ లైన్, ఎక్సెప్ట్ ప్యారలల్ టు ఎక్స్ యాక్సిస్ అండ్ ప్యారలల్ టు వై యాక్సిస్. మీరు ఎలా తీసుకున్నా అంటే ఎక్స్ వై యాక్సిస్ ని ఇంటర్సెక్ట్ అయ్యేలాగా మీరు తీసుకున్న లైన్ కి 2 ఇంటర్సెప్ట్స్ ఉంటాయి. అవేంటి అంటే ఇంటర్సెక్ట్ వేరు, ఇంటర్సెప్ట్ వేరు. ఇంటర్సెక్ట్ అంటే కట్ చేయడం, ఇంటర్సెప్ట్ అంటే లెంత్. ఎలా అంటే చూడండి, ఇది ఇలా వెళ్ళిపోవచ్చుగా లైన్, ఇంకో లైన్ తీసుకుంటున్నా, ఇగో దిస్ ఇస్ ఆల్సో వన్ మోర్ లైన్. ఇలా ఇంకో లైన్ తీసుకోవచ్చు, ఇంకో లైన్ తీసుకోవచ్చు. దిస్ ఈజ్ ఇంటర్సెక్టింగ్ ఎక్స్ అండ్ బి, ఏ అండ్ బి దగ్గర, ఎక్స్ అండ్ వై, ఏ అండ్ బి దగ్గర. దిస్ ఆల్సో ఇంటర్సెక్టింగ్ సమ్ సి అండ్ డి దగ్గర ఇంటర్సెక్ట్ చేస్తుంది. ఓకేనా? సో హియర్ ఫస్ట్ లైన్ 1 ఇది తీసుకుందాం, లైన్ 2 ఇది తీసుకుందాం. లైన్ 1 ఇంటర్సెక్టింగ్ ఎక్స్ యాక్సిస్ ఎట్ ఏ, y axis at b, then the distance from origin to a, which is nothing but called x-intercept small a, and the distance from origin to this b is y-intercept small b. సేమ్ ఈ లైన్ కూడా చూడండి, ఎక్స్ యాక్సిస్ ని ఇక్కడ ఇంటర్సెక్ట్ చేస్తుంది, అందుకే సి ఇక్కడ ఇచ్చా. ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే లెంత్ నే ఎక్స్ ఇంటర్సెప్ట్ అంటాం, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉండే లెంత్ నే y intercept అంటాం. సో if a line cuts x and y axis at two different points a and b, then the x intercept is OA, y intercept is OB. We are taking OA is small a and OB is small b. So ఇక్కడ ఈ A point can be written as what? Capital A will become what? No, not only A, which is small a comma 0. ఎందుకంటే y వాల్యూ ఉండదుగా, పాయింట్ అడుగుతున్నాను. వాట్ అబౌట్ b? 0 కామా b, ఎందుకంటే b y వాల్యూ ఉంది, x లేదు, x వాల్యూ ఉంది, y లేదు. సో
ఇంటర్సెప్ట్స్ అనేవి ఏ క్వాడ్రెంట్ లోనైనా ఉండొచ్చు. క్వాడ్రెంట్ 1 లో అనుకోండి క్వాడ్రెంట్ 2 లో అనుకోండి అంటే -a, b, క్వాడ్రెంట్ 3 లో క్వాడ్రెంట్ 4 లో క్వాడ్రెంట్ బట్టి ఉంటుంది సైన్స్. దట్ ఈస్ అబౌట్ ఇంటర్సెప్ట్స్. And after that, one more very important, that is finding slope of a straight line passing through 2 points. Slope of passing through a x1 y1 b x2 y2 is m is equal to y2 minus y1 by x2 minus x1. This is the formula to find the slope of a straight line. Okay na? So చూడండి ఒకసారి ఇది ఒక లైన్, ఇది పాస్ అయ్యే పాయింట్స్ ఐఎమ్ రైటింగ్ హియర్ పాయింట్స్ సమ్ p 3, 4 అండ్ q 4, 5 అనుకుందాం. And this line making inclination we don't know. They're given only 2 points on the line. Is asking what is the slope of the straight line. Therefore m equal to formula y2 minus y1 by x2 minus x1 already locus transformation చేశాం కాబట్టి take one is x1 y1, one is x2 y2, x1 y1 x2 y2, then this is equal to y2 minus y1 అంటే 5 minus 4, this is 4 minus 3 which is equal to 1 by 1 which is equal to 1, m equal to 1. సో ఇక్కడ ఇంక్లినేషన్ నేను ఏం తీసుకుంటున్నా 45 degrees తీసుకుంటున్నా. దెన్ అగైన్ ఇంక్లినేషన్ ఇచ్చినప్పుడు కూడా ఫార్ములా tan θ కాబట్టి tan 45 అగైన్ వాట్ 1. సో స్లోప్ ఎప్పుడు యూనిక్. పాయింట్స్కి ఒకటి, ఇంక్లినేషన్కి ఒకటి, తర్వాత ఇంకొకటి ఉంది. స్ట్రైట్ లైన్ ఈక్వేషన్ ఉంటే స్లోప్ అనుకోవడం అది కూడా ఉంది. ఈక్వేషన్కి ఒకటి, ఇలా డిఫరెంట్ స్లోప్స్ ఎప్పుడు ఉండే లైన్కి. ఇంక్లినేషన్ ఇచ్చినా, పాయింట్స్ ఇచ్చినా, ఈక్వేషన్ ఇచ్చినా స్లోప్ అనేది ఎప్పుడు కూడా యూనిక్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఫర్ దిస్ లైన్ బై పాయింట్స్ 1, బై ఇంక్లినేషన్ ఆల్సో 1 is the slope. అండర్స్టాండ్? సో దిస్ ఈస్ అబౌట్ ద స్లోప్ ఆఫ్ ఎ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ఎక్స్ యాక్సిస్ మీద నేను 2 పాయింట్లు తీసుకుంటాను. ఒకటి x1, 0, ఇంకోటి x2, 0. ఇప్పుడు స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఏంటి? స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్ ఎంత? 0 minus 0, 0 by x2 minus x1, 0 by something ఎంత? జనరల్ ఇందాక ఇంక్లినేషన్ తీసుకొని చేసాం, ఎంత వచ్చింది స్లోప్? 0నే వచ్చింది. వాట్ ఈస్ ద స్లోప్ ఆఫ్ ఎక్స్ యాక్సిస్? 0. 1 ఎందుకు వస్తుంది? 1. ఎక్స్ యాక్సిస్ స్లోప్ ఎంత? y యాక్సిస్ స్లోప్ ఇన్ఫినిటీ. అంటే ఇక్కడ పాయింట్స్ 2 ఇవి తీసుకోవాలి. c 0, y1, d 0, y2. ఓకే, slope y2 minus y1 by 0, something by 0 enta? Infinity. Okay, so this is the formula to find the slope of a straight line passing through 2 points. So you have to solve minimum inclinations ista, points ista, slope kanukovali meer. Okay na? So this is about slope and equation of a straight line in various forms. Ikkada nunchi చాలా important. Equation of a straight line in various forms. First form ఏంటి? ఫస్ట్ ఫార్మ్. సో మీకు ఆల్రెడీ ఐ ఎక్స్ప్లెయిన్ యూ అబౌట్ ఇంటర్సెప్ట్స్. అంటే లైన్ ఎక్స్ యాక్సిస్ని ఎక్కడ కట్ చేస్తుందో ఆరిజిన్ నుంచి అక్కడికి డిస్టెన్సే ఎక్స్ ఇంటర్సెప్ట్, ఆరిజిన్ నుంచి వై యాక్సిస్ని కట్ చేసే దగ్గరికి డిస్టెన్సే వై ఇంటర్సెప్ట్. క్లియర్? అండ్ ఇంక్లినేషన్ ఇస్తే స్లోప్ కనుక్కోవడం, పాయింట్స్ ఇస్తే స్లోప్ కనుక్కోవడం, ఇదంతా క్లియర్. కాబట్టి ఫస్ట్ ఫామ్ ఏంటి అంటే స్లోప్ ఇంటర్సెప్ట్ ఫామ్. స్లోప్ intercept form. Sir, slope intercept form okay, but we have two intercept. Which intercept we have to take, sir? Yeah, first x intercept తీసుకుందాం, తర్వాత y intercept తీసుకుందాం. Slope denotes with what? m. అంటే ఫార్ములాలో m ఉండాలి. Slope and intercept a or b. See, m case 1 and x intercept a iste equation of the straight line will be y is equal to mx plus c. ఏంటి ఫార్ములా? y is equal to mx plus c. ఇది 10th లో కూడా ఉండొచ్చు.
స్లోప్ అండ్ ఇంటర్సెప్ట్. ఇక్కడ ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏం తీసుకున్నా నేను, సి తీసుకున్నా, ఏ బదులు సి. ఎందుకు సార్ అంటే ఈక్వేషన్లో మళ్ళీ కన్ఫ్యూజ్ కాకుండా ఉండడం కోసం నేను సి తీసుకున్నా. ఓకేనా, ఏ తీసుకున్నా బి తీసుకున్నా వాడు ఏబీలు ఇవ్వడు కదా, క్వశ్చన్లో 1 2 3 ఇస్తాడు, నెంబర్స్ ఇస్తాడు, యూ హావ్ టు రైట్ ద నెంబర్. సో ఐఎమ్ టేకింగ్ హియర్ y intercept c and slope m, then the equation is nothing but ఇక్కడ c తీసుకున్నాం, is nothing but y equal to mx plus c. Suppose slope m and y intercept, y intercept c, x intercept కాదు, ఇదేంటి y intercept c ఇచ్చినప్పుడు స్లోప్ m ఇచ్చినప్పుడు y ఈక్వల్ టు mx ప్లస్ c. అదే స్లోప్ m x ఇంటర్సెప్ట్ a ఇచ్చినప్పుడు y ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ a. ఈ రెండింటికి మీకు ఒకసారి డయాగ్రామ్స్ చూపిస్తారు రఫ్గా. ఫస్ట్ డయాగ్రామ్, వాడు ఏం చేశాడంటే ఓన్లీ ఏ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు, వై ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. లైన్ ఇలా ఉందనుకోండి, ఇది ఇచ్చాడు సి అని, అంటే ఇక్కడ పాయింట్ ఎంత ఇచ్చినట్టు 0,c కదా, అండ్ ఇంక్లినేషన్ ఇచ్చాడు. సో ఇంక్లినేషన్ ఇచ్చేస్తే m వస్తుంది, తర్వాత ఇంటర్సెప్ట్ సి ఇచ్చింది కాబట్టి సి ఇక్కడ రాసిస్తే ఈక్వేషన్ వస్తుంది. ఇదే క్వశ్చన్కి ఇక్కడ వాడు ఏమి ఇచ్చాడంటే ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ ఇచ్చాడు, ఇంక్లినేషన్ ఏ ఇచ్చాడు మళ్ళీ, సో ఎక్స్ ఇంటర్సెప్ట్ ఇచ్చాడు. సో ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ లైన్ అనేది ఎక్స్ అండ్ వై బోత్ యాక్సెస్ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. మరి సార్ దీని పరిస్థితి ఏంటి సార్, దీని ఈక్వేషన్ ఏంటి? For this line which is passing through origin, there is no x intercept, no y intercepts. Therefore, c undadu, a undadu. Deen equation enti, y equal to mx. That's it. c లేదు ఎందుకంటే y intercept లేదు, ఇక్కడ a కూడా లేదు ఎందుకంటే x intercept కూడా లేదు కదా. సో ఆరిజిన్ నుంచి పాస్ అయ్యే లైన్కి ఇంటర్సెప్ట్స్ ఉంటాయా? ఉండవు. ఓకే, సో y equal to mx అనేది ఏంటి అని అడుగుతా నేను. I will ask you tomorrow. y equal to mx ఏంటి? So line which is passing through the origin and having slope m. Okay na? Now x intercept అంటే ఏం చెప్పాం, x యాక్సిస్ కున్న ఆరిజిన్ నుంచి ఈ పాయింట్ కున్న డిస్టెన్స్. y యాక్సిస్ అంటే ఇది కదా, ఇప్పుడు ఇది y యాక్సిస్, దీనికి ఇంటర్సెప్ట్స్ ఏంటి? జీరో. ఓకే, సంథింగ్ లేదు ఇంకా, జీరో అండ్ జీరో అంటే లైన్ అనేది ఎక్స్ యాక్సిస్ కట్ చేస్తుంది కాబట్టి ఆరిజిన్ దగ్గర ఎక్స్ ఇంటర్సెప్ట్ ఉంది, వై ఇంటర్సెప్ట్ ఉందా? లేదు, ఎందుకంటే వై యాక్సిస్ వై ఇంటర్సెప్ట్ కట్ చేయడం ఏంటి, వై యాక్సిస్ కట్ చేస్తుందా? కాబట్టి వై యాక్సిస్కి వై ఇంటర్సెప్ట్ లేదు, ఎక్స్ యాక్సిస్కి వై ఇంటర్సెప్ట్ లేదు, ఎక్స్ ఇంటర్సెప్ట్ లేదు, ఎందుకంటే వై యాక్సిస్ని కట్ చేస్తుంది కాబట్టి. అర్థమైందా? సో ఇక్కడ ఇంటర్సెప్ట్ ఫర్ ఏ స్ట్రెయిట్ లైన్ విచ్ ఈస్ ఇంటర్సెక్టింగ్ బోత్ యాక్సిస్, intercept for x and y axis, and intercept equation of the line with x intercept and slope with y intercept and slope which is passing through 0, 0. This is the first method, first various form of the straight line with slope and intercept. మీకు క్వశ్చన్ లోనే క్లియర్ గా ఉంటది, స్లోప్ m, ఇంటర్సెప్ట్ a గానీ b గానీ ఏదో ఒకటి ఉంటుంది. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ది ఏంటంటే ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ పాయింట్ స్లోప్ ఫామ్. అంటే పాయింట్ ఉంటుంది విచ్ ఈస్ హ్యావింగ్ x1 y1, స్లోప్ అంటే m. సో పాయింట్ ఉంటుంది, స్లోప్ ఉంటుంది, ఆ లైన్ ఈక్వేషన్ ఏంటి అని అడుగుతున్నాడు. ఇట్ విల్ బికమ్ లైక్ దిస్ నానా, విచ్ ఈస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ p x1 y1 అండ్ హ్యావింగ్ ఇంక్లినేషన్ సంథింగ్ θ. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ దిస్ లైన్? సో ఇక్కడ మనకు స్లోప్ ఉంది కానీ ఇంటర్సెప్ట్ లేదు, ఈ వాల్యూ ఇవ్వలేవాడు. సో అప్పుడు ఏంటి ఫార్ములా అంటే y మైనస్ y1 ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎక్కువ యూజ్ చేస్తాం ఈ ఫార్ములాని ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ చాప్టర్. ఇందులో వాడతాం, డెరివేషన్స్లో వాడతాం, సెకండ్ ఇయర్లో వాడతాం, చాలా ప్లేస్లో వాడతాం. ఓకేనా? సో వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ విత్ స్లోప్ m అండ్ పాయింట్ x1 y1? y minus y1 equal to m into x minus x1, that is point slope form. Next, 2 point form. 2 point form.
2 పాయింట్ ఫామ్ అంటే ఇదే డయాగ్రామ్ యూజ్ చేసుకుంటారా, ఇక్కడ P ఇచ్చాడు కాబట్టి ఇంకోటి Q ఇస్తాడు వాడు, x2 y2, దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్. సో 2 పాయింట్స్ నుంచి పాస్ అవుతుంది కానీ నీకు ఇంక్లినేషన్ ఇవ్వలే అండ్ ఇంటర్సెప్ట్ ఇవ్వలే, 2 పాయింట్స్ ఇచ్చాడు. దెన్ వాట్ ఈస్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రైట్ లైన్, దట్ ఈస్ y minus y1 is equal to y2 minus y1 by x2 minus x1 into x minus x1. యాక్చువల్గా ఇది ఇటు వచ్చి ఉంటుంది, నేను ఇటు తీసుకొచ్చాను ఎందుకంటే ఇది స్లోప్కి ఫార్ములా కదా. ఓకే, అంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ స్లోప్ కనుక్కొని ఈ ఫార్ములాని వాడినా వస్తుంది. ఫస్ట్ స్లోప్ కనుక్కోండి, మీకు స్లోప్ వస్తుంది. వచ్చినాక ఈ రెండిట్లో ఏదైనా ఒక పాయింట్ ఒక స్లోప్ ఉంటే ఫార్ములా ఉందిగా, పాయింట్ స్లోప్ ఫార్మ్, అది వాడచ్చు. లేదా అన్ని వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేసి కూడా వాడచ్చు. దిస్ ఈస్ కాల్డ్ ఈక్వేషన్ ఆఫ్ స్ట్రెయిట్ లైన్ ఇన్ 2 పాయింట్ ఫార్మ్. నెక్స్ట్ ఫోర్త్ వన్ వెరీ ఇంపార్టెంట్, ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇది కూడా చాలా దుక్కులో యూజ్ చేస్తాం మనము, ఇంటర్సెప్ట్ ఫార్మ్. ఇంటర్సెప్ట్ ఫార్మ్ అంటే ఇంతకుముందు ఒక ఇంటర్సెప్ట్ స్లోప్ ఇచ్చాడు కదా, ఇక్కడ రెండు ఇస్తాడు, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి, దెన్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ఈస్ ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈజ్ ఈక్వల్ టు 1. డయాగ్రామ్ ఇలా ఉంటుంది, ఇది ఏ ఇచ్చాడు, ఇది బి ఇచ్చాడు, ఈ లైన్ ఈక్వేషనే ఎక్స్ బై ఏ ప్లస్ వై బై బి ఈక్వల్ టు 1. సో ఇది ఏ అంటే ఇక్కడ పాయింట్ ఏ కామా 0 ఆల్రెడీ చెప్పాను నేను, ఇది బి అంటే 0 కామా బి ఆల్రెడీ చెప్పాను మీకు నేను, ఓకేనా. అండ్ దిస్ ఈస్ ద ఫోర్త్ పాయింట్ అండ్ ద ఫిఫ్త్ పాయింట్, ఫిఫ్త్ మోడల్. సో వాట్ అబౌట్ ఫిఫ్త్ వన్, నార్మల్ ఫార్మ్. నార్మల్ ఫార్మ్, సో ఇది కూడా కొంచెం ఇంపార్టెంటే. వాట్ అబౌట్ నార్మల్ ఫార్మ్, ద స్ట్రెయిట్ లైన్ ఇన్ నార్మల్ ఫార్మ్, దట్ ఈస్ x cos alpha plus y sin alpha is equal to p. అండ్ డయాగ్రామ్ చూడండి ఇక్కడ ఎలా ఉంటుంది అంటే, ఇది లైన్, ఇది ఆరిజిన్, ఆరిజిన్ నుంచి స్ట్రెయిట్ లైన్కి ఉన్న డిస్టెన్సే p, దట్ ఈస్ p. అండ్ ఇక్కడ ఈ ఏదైతే నార్మల్ మీన్స్ పర్పెండిక్యులర్ గా ఉండేదాన్ని నార్మల్ అంటారు, ఇలా ఉంటే ఇది నార్మల్ అన్నమాట. ఓకే, సో ఈ నార్మల్ ఏదైతే ఎక్స్ యాక్సిస్ తో చేసే యాంగిల్ ఉందో టీటా, అదే టీటా, ఐ మీన్ ఆల్ఫా. So if alpha is the angle between the normal and x-axis and the distance from origin to the line is p, then the equation of the straight line in the normal form is x cos alpha plus y sin alpha equal to p. P and enti distance, perpendicular distance from origin to the straight line. Okay na, daniki formulas unnai, tarvata manam kanukuntam. This is the fifth one and sixth one. What about sixth one, symmetric form. Normal form, symmetric form, very relative. సిమెట్రిక్ ఫార్మ్, ఇక్కడ సిమెట్రిక్ ఫార్మ్ కి వాడు హీ విల్ మెన్షన్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ ఇన్ సిమెట్రిక్ ఫార్మ్ అని మెన్షన్ చేస్తాడు. హ్యాపీగా చేయొచ్చు. ఎక్స్ మైనస్ x1 బై కాస్ థీటా, వై మైనస్ y1 బై సైన్ థీటా. సిమెట్రిక్ అన్నట్టే, సిమెట్రిక్ అంటే ఈక్వల్ గా కట్ చేసుకుంటూ పోతుంటుంది అన్నట్టు. x1 y1 ఈజ్ ఏ పాయింట్ 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 పాయింట్. వాట్ అబౌట్ థీటా, థీటా ఈజ్ ద డిస్టెన్స్. ఓకే, సో హీ విల్ గివ్ ద యాంగిల్ and point, he will ask what is the equation of the straight line in symmetric form అని అడుగుతాడు. సో ఇది ఒకటే, ఇది ఒకటే, కన్వర్షన్ చేసుకోవచ్చు, మొత్తం ఇందులోకి మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది సైన్ థీటా ఇటు తెచ్చేయండి, ఇది అటు తీసుకెళ్ళండి, అప్పుడు ఏమవుతుంది, ఇక్కడ సైన్ థీటా బై కాస్ థీటా ఏమవుతుంది, టాన్ థీటా అవుతుంది. సో టాన్ థీటా వై మైనస్ y1 ఈక్వల్ టు టాన్ థీటా ఇంటూ ఎక్స్ మైనస్ x1, అదేగా. అండ్ ఇక్కడ టాన్ థీటా అంటే మళ్ళీ y2 మైనస్ y1 బై x2 మైనస్ x1ఏగా, స్లోపేగా. సో అదంతా సిమిలర్ గానే ఉంటాయి, బాగా ప్రాక్టీస్ చేస్తుంటే మీకు వచ్చేస్తుంది. అండ్ ఆఫ్టర్ దిస్ సిమెట్రిక్ ఫార్మ్, వన్ మోర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫార్మ్, దట్ ఈస్ ద లాస్ట్ ఫార్మ్, జనరల్ ఫార్మ్. జనరల్ ఫార్మ్ ఆఫ్ ఏ స్ట్రెయిట్ లైన్ ఈజ్ ax plus by plus c is equal to 0. Linear equation in terms of x and y అని చదువుతారు దీన్ని. Okay, where a, b, c are real numbers. So what is the general form of a straight line? Ax plus by plus c is equal to 0, and the slope of this line is minus x coefficient by y coefficient. Now I will give you a clarity. See, తర్వాత మళ్ళీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇంక్లినేషన్ 45 degrees ఇచ్చా, పాయింట్స్ ఏమో ఒకటి 3,4 ఇచ్చా, 4,5 ఇచ్చా. ఫస్ట్ ఇంక్లినేషన్ 45 కాబట్టి m ఎంత, tan 45 కాబట్టి 1. స్లోప్ ఎంత వచ్చింది,
1 వచ్చింది. నౌ 3, 4, 4, 5 కాబట్టి మళ్ళీ mకి ఫార్ములా ఉంది y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 5 మైనస్ 4 బై 4 మైనస్ a. మళ్ళీ ఎంత వచ్చింది? 1. స్లోప్ 1. ఇప్పుడు I have slope 1 and 2 points. I am taking a point a 3, 5 and slope m is equal to 1. Then I am finding the equation of the straight line. Equation of the straight line with slope point form. ఇది x1 y1 అనుకుందాం, ఇది m అనుకుందాం. What is the slope point form? y minus y1 equal to m into x minus x1. Second form ఇదే చెప్పాను మీకు. So y minus y1 అంటే 5, m అంటే 1, x minus x1 అంటే 3, y minus 5 is equal to x minus 3, x minus y minus 3 plus 5 is equal to 0, x minus y plus 2 is equal to 0 is the equation of the straight line in the form of general form. Ax plus by plus c is equal to 0. What is the slope in the general form? Minus a by b. What is minus a? What is b? ఎంత వచ్చింది స్లోప్? మళ్ళీ 1. సో స్లోప్ ఈజ్ ఆల్వేస్ యూనిక్. నేను మీకు 3 రకాల స్లోప్ ఫార్ములాస్ చెప్పాను. ఒకటి ఇంక్లినేషన్ ఇస్తే, ఒకటి పాయింట్స్ నుంచి పాస్ అయితే, అండ్ ఇంకొకటి జనరల్ ఈక్వేషన్ ఇస్తే. అర్థమవుతుందా? సో దిస్ ఈజ్ ద జనరల్ ఈక్వేషన్ అండ్ ఈక్వేషన్కి స్లోప్ ఏంటి? మైనస్ ఏ బై బి. ఓకేనా? అండ్ ఆఫ్టర్ దిస్ మైనస్ ఏ బై బి, మైనస్ ఎక్స్ కోఎఫిషియంట్ బై వై కోఎఫిషియంట్. ఓకేనా? యా, దీనికి మీకు ఇప్పుడు ఏం చేస్తున్నంటే స్ట్రేట్ లైన్ని డినోట్ చేసేది క్యాపిటల్ ఎల్తో. ఎల్ అంటే లైన్. ఓకేనా? సో ఐఎమ్ టేకింగ్ 2 లైన్స్ నాన్న. L1 a1 x plus b1 y plus c1 equal to 0. L2 a2 x plus b2 y plus c2 is equal to 0. What is the slope of L1, which is m1 minus a1 by b1, right? And what is the slope of L2? Take as m2 minus a2 by b2. Any doubt? Now first one, if L1 parallel L2, then what is the condition? m1 is equal to m2 ante minus a1 by b1 is equal to minus a2 by b2. Cancel. క్రాస్ మల్టిప్లై చేయండి. a1 b2 is equal to a2 b1. లేదా ఇలానే వదిలేయచ్చు. a1 by a2 ని తెచ్చేయండి. a2 is equal to b1 by b2. So if two lines are parallel, then the condition is what? a1 by a2 equal to b1 by b2. Lines ఇస్తే. అదే సెకండ్ కేస్, if L1 perpendicular to L2, then the condition ఏంటి? m1 m2 is equal to minus 1. m1 minus a1 by b1, m2 minus a2 by b2 is equal to ఎంత? minus 1. minus into minus plus. a1 a2 by b1 b2 is equal to minus 1. Then a1 a2 is equal to minus b1 b2. ఇది తెచ్చండి. a1 a2 plus b1 b2 is equal to 0. లైన్స్ పర్పెండిక్యులర్ గా ఉంటాయి. ఇది కండిషన్. ఎప్పుడు లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు. మీకు స్లోప్స్ ఇచ్చాడు, అవసరం లేదు. m1 equal to m2, m1 m2 equal to minus 1 రాసేయచ్చు. ఇంక్లినేషన్స్ ఇస్తే ఇవి వాడాల్సిన అవసరం లేదు, ఓన్లీ ఇవి వాడితే చాలు. ఇవే tan θ నుంచి చేసేస్తాం. పాయింట్స్ ఇచ్చినప్పుడు మళ్ళీ ఇవి పని చేయవు. y2 minus y1 by x2 minus x1. లైన్ ఈక్వేషన్స్ ఇచ్చినప్పుడు ఇవి చూసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ షో దట్ ద లైన్స్ ఎన్ని లైన్స్ ఇచ్చా? యా, క్వశ్చన్ ఏంటంటే షో దట్ ద లైన్స్ ఆర్ ప్యారలల్ అన్న. ఈ రెండు ప్యారలల్ అని చూపించమంటున్నా. జాగ్రత్త వినండి. షో దట్ ద గివెన్ లైన్స్ ఆర్ ప్యారలల్ అన్న. సో లైన్ ఇచ్చాడు కాబట్టి వీ కెన్ రైట్ ద స్లోప్. ఇక్కడ కూడా లైన్ ఇచ్చారు కాబట్టి వీ కెన్ రైట్ ద స్లోప్. సో ద స్లోప్ ఆఫ్ ద ఫస్ట్ లైన్ m1 is equal to minus x coefficient అంటే 2 by y coefficient అంటే 3. The slope of the second line, that is also m2 అనుకుందాం, that is minus x coefficient minus 8 by, and this is minus plus 12, y coefficient 12. సో ఇక్కడ 4 2 జా 4 3 జా ఎంత వచ్చింది? ఈ రెండు ఎలా వచ్చినాయి? ఈక్వల్ వచ్చినాయి లేదా? m1 equal to m2. Therefore lines are
ప్యారలల్. ఓకేనా? పర్పెండిక్యులర్ చూద్దాం. ఒక ఎగ్జాంపుల్, షో దట్ 3x plus 4y minus 7 equal to 0 and 4x minus 3y plus 8 equal to 0 are perpendicular అని క్వశ్చన్ అడిగింది. ఈ రెండు ఎలా ఉన్నాయని చూపించాలంట, పర్పెండిక్యులర్ ఉన్నాయని చూపించాలంట. పర్పెండిక్యులర్ కండిషన్ ఇగో ఇక్కడ ఉంది, a1 a2 plus b1 b2 ఈక్వల్ టు ఏం కావాలి, 0 కావాలి. a1 ఎంత 3, b1 4, c1 -7. చెప్పాను కదా లైన్ ఈక్వేషన్స్ ఇగో కంపేర్ చేసుకోండి. వాట్ ఈస్ a2, what is b2, what is c2? Since perpendicular కదా condition, a1 a2 plus b1 b2 equal to 0. a1 a2, see a1 a2 3 4 ja 12, b1 b2 4 3 ja ఎంత వచ్చింది, therefore lines are perpendicular. అర్థమవుతుందా? ఇది అంతం కాదు, ఆరంభం లాగా చాలా తక్కువ, ఇప్పుడే స్టార్ట్ అవుతుంది మనకు, అంతే. ఓకేనా? దిస్ ఈజ్ అబౌట్ ఇఫ్ గివెన్ two lines are parallel and perpendicular, and one more condition is there, parallel perpendicular తర్వాత థర్డ్ కండిషన్ ఉంది, అదేంటంటే కోయిన్సైడ్. సార్ కోయిన్సైడ్ అదేలా సార్, నిన్న మనం సినిమాలో చూసాం, ఆ బాణాలు ఇలా వచ్చి ఇలా గుద్దుకున్నాయి చూడండి, కోయిన్సైడ్. ఇఫ్ టూ లైన్స్ ఆర్ కోయిన్సైడ్ దెన్ ద కండిషన్ ఈస్ a1 by a2 ఈక్వల్ టు b1 by b2 ఈక్వల్ టు c1 by c2. ఇది కూడా మీకు 10th లో ఉంటుంది. లీనియర్ ఈక్వేషన్స్ ఇన్ 2 వేరియబుల్స్ ఇచ్చేసి గ్రాఫ్లు కూడా డ్రా చేస్తారు మీరు. ఓకే, సో మర్చిపోయినా ఏం కాదు, మళ్ళీ రీక్యాప్ అనమాట. కోయిన్సైడ్, పర్పెండిక్యులర్, ప్యారలల్. ప్యారలల్ అంటే ఏంటంటే విచ్ ఈస్ నాట్ ఈక్వల్ టు c1 by c2 అని ఉంటుంది మీకు అక్కడ. బట్ ఇక్కడ ఇట్ ఈస్ ఎనఫ్, a1 by a2 ఈక్వల్ టు b1 by b2. పర్పెండిక్యులర్, a1 a2 plus b1 b2 ఈక్వల్ టు 0. కోయిన్సైడ్, ఇది కండిషన్. కానీ క్వశ్చన్లో ఏమి ఇచ్చాడో చూసుకొని చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు క్వశ్చన్లో ఏమంటాడంటే షో దట్ లైన్స్ ఆర్ perpendicular whose slopes are 1/2 and -2 అన్నాడు. రెండు స్లోప్స్ ఇచ్చాడు, పర్పెండిక్యులర్ అని చూపించమంటున్నాడు. ఇందులో ఏది పని చేయదు, ఎందుకంటే ఇది అన్ని ఏబీలలో ఉన్నాయి. అంటే లైన్ ఈక్వేషన్స్ ఇస్తే ఇవి తీసుకోవాలి. స్లోప్సే ఇచ్చాడు డైరెక్ట్గా, ఒకటి m1 ఇచ్చాడు, ఒకటి m2 ఇచ్చాడు. అప్పుడు కండిషన్ వేరేది పని చేస్తుంది. ఏంటి ముందు ఉందిగా మనకు m1 m2 ఈక్వల్ టు -1, ఇది ఉందిగా ముందు, ఇది పని చేస్తుంది. సో m1 m2 ఈక్వల్ టు m1 1/2, m2 -2 క్యాన్సల్, ఎంత వచ్చింది? సో విచ్ ఆర్ పర్పెండిక్యులర్. అర్థమైందా? సో మీకు ఇక్కడ క్వశ్చన్స్ కొన్ని చెప్తా, హోంవర్క్ ఇస్తా, ప్రాక్టీస్ చేసుకోండి. చాలా క్వశ్చన్స్ హోంవర్క్ ఉంటాయి మీకు. సో వెరీ షార్ట్స్ అయితే ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయని కూడా మనకు తెలియదు. బోల్డన్ని క్వశ్చన్స్ ఉంటాయి స్ట్రైట్ లైన్స్లో, మీరు అన్ని ప్రాక్టీస్ చేసుకోవాలి, లేకపోతే కష్టం అవుతుంది. ఓకే, మళ్ళీ ఎగ్జామ్స్ ముందు వెరీ షార్ట్స్ మళ్ళీ మనం రివైజ్ చేస్తాము, ప్రాబ్లం లేదు. కానీ క్వశ్చన్ ఏంటంటే క్వశ్చన్ నెంబర్ 1 అనుకోండి, ఇదే. ఫైండ్ స్ట్రైట్ లైన్ పాసింగ్ త్రూ 2, 3 and making intercepts on coordinate axis whose sum is 0. Whose sum is 0. సో సమ్ ఈజ్ 0 అనొచ్చు, ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అనొచ్చు, రేషియో ఇవ్వచ్చు, సేమ్ లోకస్లో ఇచ్చినట్టు ఏదైనా చేయొచ్చు. సొల్యూషన్ చూడండి, వాడికైతే ఖచ్చితంగా లోకస్లో లోకస్ కావాలి, ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యాక్సెస్లో న్యూ ఓల్డ్ ఈక్వేషన్స్ కావాలి, స్ట్రైట్ లైన్లో లైన్ ఈక్వేషన్ కావాలి. అన్ని క్వశ్చన్స్లో ఫైండ్ ద స్ట్రైట్ లైన్. అది ఎక్కడి నుంచి పాస్ అవుతుందంట, 2, 3. సపోజ్ ఇక్కడ 2, 3 ఉంది అనుకున్నాం, 2, 3 నుంచి పాస్ అవుతుందంట ఇట్లా. ఓకేనా, 2, 3 లేదు, ఇట్లే పాస్ అవుతుంది కావచ్చు, ఎట్లయినా కావచ్చు, మీరు ఎట్లా తీసుకున్న ప్రాబ్లం లేదు. ఇలా ఉంది అనుకుందాం, ఎక్కడి నుంచి పాస్ అవుతుంది ఇది, 2, 3. అయితే ఈ లైన్కి ఇంటర్సెప్ట్స్ ఉన్నాయి కదా, ఎక్స్ ఇంటర్సెప్ట్ ఏ, వై ఇంటర్సెప్ట్ బి. ఈ రెండు ఇంటర్సెప్ట్ సమ్ చేస్తే అది కండిషన్. సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. పాయింట్ గివెన్ 2, 3 and also given the condition a plus b is equal to 0. దీనికే ఒక మార్క్ పడుతుంది, మీకు గుర్తుపెట్టుకోండి. సిన్స్ a plus b equal to 0 means b equal to -a రాయొచ్చు, a equal to -b రాయొచ్చు, ఏదైనా ఒక్కటి వాడుకోండి. సో now therefore the equation with x and y intercept, రెండు ఇంటర్సెప్ట్ ఇచ్చినప్పుడు ఈక్వేషన్ ఏంటి, x by a plus y by b is equal to 1. ఇదే దీని ఈక్వేషన్. కానీ
ఎక్స్ బై ఏ ప్లస్ వై బై మైనస్ ఏ ఈక్వల్ టు 1 అవుతుంది. ఎందుకు సార్? వాడు కండిషన్ ఇచ్చాడు, బి ఈక్వల్ ఎంతంట మైనస్ ఏ. దెన్ వాట్? ఎక్స్ బై ఏ మైనస్ వై బై ఏ ఈజ్ ఈక్వల్ టు 1. మైనస్ పైనకి వెళ్ళిపోయింది, ఎక్స్ మైనస్ వై బై ఏ ఈక్వల్ టు 1. దెన్ ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. దిస్ ఈజ్ దిస్ ఈక్వేషన్. కానీ ఏ ఉండొద్దు కదా. దట్స్ వై వాడు ఏం చేశాడంటే దిస్ ఈజ్ పాసింగ్ త్రూ వేరంట 2,3. ఆ 2,3 ని రాయండి. 2 మైనస్ 3 ఈజ్ ఈక్వల్ టు ఏ. దెన్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత? -1. దీన్ని ఇక్కడ రీప్లేస్ చేయండి. ఎక్స్ మైనస్ వై ఈజ్ ఈక్వల్ టు -1 ఆర్ ఎక్స్ మైనస్ వై ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 ఈజ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రెయిట్ లైన్ హూజ్ సమ్ ఆఫ్ ఇంటర్సెప్ట్ ఈజ్ 0 పాసింగ్ త్రూ 2,3. అర్థమైందా ఇప్పుడు? సో ఇలా వాడు క్వశ్చన్ ఇస్తాడు, పాయింట్ నుంచి పాస్ అవుతుంది, సమ్ చేస్తే 0 అన్నప్పుడు ఇది తీసుకుంటాం. ఒకవేళ ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అంటాడు, ఏమంటాడు? ఈక్వల్ ఇంటర్సెప్ట్స్ అన్నాడు అనుకోండి, అప్పుడు ఏ ఈక్వల్ ఏంటి? బి. అంటే జస్ట్ బి దగ్గర ఏ రాసుకుంటూ పోవాలి, మైనస్ రాదు. ఇక రేషియో అంటాడు, రేషియో ఆఫ్ ద ఇంటర్సెప్ట్ ఈస్ 2:3 అంటాడు. అప్పుడు ఏం చేయాలి? ఏ బై బి ఈజ్ ఈక్వల్ టు 2/3 ఇచ్చాడు కాబట్టి ఏ ఈజ్ ఈక్వల్ టు 2b/3 అని తీసుకెళ్ళి ఈ ఏ దగ్గర 2b/3ని రాయాలి. అంత బిలోకి వస్తుంది. ఇక్కడ చూడండి, అంత ఎందులోకి వచ్చింది? ఏలోకి వచ్చేసింది. ఏ వాల్యూ ఒకటి వస్తే సరిపోయింది. ఇక్కడ ఏలోకి కానీ బీలోకి కానీ నీ ఇష్టం. బీలో రాస్తే బీలోకి వస్తుంది, ఏలో రాస్తే ఏలోకి వస్తాయి, ఎందులోకైనా మన ఇష్టం. సో ఇక్కడ ఏ ఈక్వల్ టు 2/3 రాయొచ్చు, లేదంటే బిఏ కావాలంటే బి ఈజ్ ఈక్వల్ టు 3ని తెచ్చేయండి, 3a/2 అవుతుంది. ఇదైనా రాయొచ్చు, మీ దగ్గర అంతా ఏలోకి వస్తుంది. ఇది రాయిస్తే అంతా బిలోకి వచ్చేస్తుంది. తర్వాత పాయింట్ సబ్స్టిట్యూట్ చేస్తే ఏ కానీ బి కానీ వాల్యూ వస్తే రీప్లేస్ చేయాలి. సో ఈ 2 మోడల్స్ ప్లస్ ఈ సమ్ మోడల్ క్వశ్చన్స్ మీకు హోంవర్క్, అవి నెంబర్ ఆఫ్ క్వశ్చన్ నెంబర్స్ మీకు నేను టెక్స్ట్ బుక్ లో చెప్తా. ఓకేనా? యా, దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. క్వశ్చన్ నెంబర్ 2, ఫైండ్ స్ట్రెయిట్ లైన్ పాసింగ్ త్రూ పాయింట్స్ ఇచ్చాడు 2, at1² 2at1 అండ్ at2² 2at2 అని 2 పాయింట్స్ ఇచ్చాడు. 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు ఆల్రెడీ మనకు స్ట్రెయిట్ లైన్ ఫార్ములా తెలుసు. 2 పాయింట్ ఫార్ములా, ఈ విధంగా 2 పాయింట్ ఫార్ములాని తీసుకెళ్ళండి, సబ్స్టిట్యూట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. అంతే, ఏమీ లేదు ఇక్కడ. అన్నిగా మీకు అవి గుర్తుండాలి పర్ఫెక్ట్ గా. క్వశ్చన్ అర్థం కావాలి, వాట్ ఈజ్ ఆస్కింగ్. సో సొల్యూషన్, 2 పాయింట్స్ ఇచ్చాడు కాబట్టి స్ట్రెయిట్ లైన్ ఈక్వేషన్ ఇన్ 2 పాయింట్స్ ఈజ్ వాట్? y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 ఇంటూ x మైనస్ x1. ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. y మైనస్ y1 అంటే ఎంత? 2at1 విచ్ ఈజ్ ఈక్వల్ టు y2 అంటే 2at2 మైనస్ y1 అంటే 2at1 బై x2 అంటే at2² మైనస్ x1 అంటే at1² ఇంటూ x మైనస్ x1 అంటే at1². ఎనీ డౌట్? ఇది సబ్స్టిట్యూషన్ మాత్రమే. సో y minus 2at1 is equal to taking 2a common t2 minus t1 by a common తీస్తే t2² minus t1² t2² minus t1² into x minus a t1². ఎనీ డౌట్? సో ఇక్కడ ఏ క్యాన్సిల్. ఈ t2² minus t1² నేను ఏం చేస్తున్నా అంటే 2 into t2 minus t1 by t2 minus t1 into t2 plus t1 రాసుకోవచ్చా? a² minus b² ఫార్ములా a plus b into a minus b into x minus a t1². ఇక్కడ t2 minus t1 క్యాన్సిల్. ఇప్పుడు దీన్ని తెచ్చేయండి. y minus 2at1 into t1 plus t2 is equal to 2 into x minus a t1². ఇప్పుడు నేను మల్టిప్లై చేస్తున్నా. y into t1 plus t2 minus 2at1 into t1 2at1² minus into plus minus 2at1 t2 2at1 t2 ఈ 2 into x 2x ఇటు వస్తే minus 2x కానీ అటే తీసుకెళ్దాం. 2x minus 2at1². జస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన, నేను ఏం చేయలే. వైని ఎందుకు మల్టిప్లై చేయాలంటే y మొత్తం ఒక టర్మ్ ఉంటుంది ఎప్పుడైనా ఈక్వేషన్ లో, x మొత్తం ఒక టర్మ్ ఉంటుంది కదా. సో ఇప్పుడు ఈ 2at1² 2at1² క్యాన్సిల్. 2x ని ముందు రాసేసి ఇవన్నీ అటు తీసుకెళ్తున్నా. మైనస్ y ఇంటూ t1 ప్లస్ t2 ప్లస్ 2a t1 is equal to 0. చూడండి, ఇది ax ప్లస్ by ప్లస్ c is equal to 0 ఫామ్కి వచ్చిందా? ఇది కూడా అంతే కదా, ax ప్లస్ by ప్లస్ c equal to జనరల్ ఫామ్కి వచ్చిందా? వాట్ ఈజ్ a, వాట్ ఈజ్ b? t1 ప్లస్ t2 ఇంటూ -1, c is 2a t1 t2. అండర్స్టాండ్? అర్థమైందా? సో ఇలా 2 పాయింట్స్ ఇచ్చినప్పుడు 2 పాయింట్స్ ఇచ్చిన బిట్ కూడా ఉంది మీకు, ఇచ్చేస్తా, హోంవర్క్ చేసుకోవచ్చు మీరు.
తర్వాత ఇంకొక వెరీ ఇంపార్టెంట్ ఉంది, అది కొలీనియర్ పాయింట్స్ మీకు చెప్పానా. సో దానికంటే ముందు ఒక క్వశ్చన్, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్. దిస్ ఇస్ టేక్ యాజ్ క్వశ్చన్ నెంబర్ 3. రెండు అయిపోయినాయి కదా. ఫైండ్ స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఏ పాయింట్ అంట. పాయింట్ నుంచి పాస్ అవుతుంది, ఆ పాయింట్ వచ్చేసి -1, 3. అండ్ ఫస్ట్ బిట్ ఇచ్చాడు, ఏమిచ్చాడు? ప్యారలల్. సెకండ్ బిట్ ఏమిచ్చాడు? పర్పెండిక్యులర్ అన్నాడు. ఫస్ట్ బిట్ ప్యారలల్, సెకండ్ బిట్ పర్పెండిక్యులర్ టు ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ అనదర్ స్ట్రేట్ లైన్ అంట. ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ ఇది ఏ అనుకుంటే బి 2, -5, సి 4, 6. కోఆర్డినేట్ జామెట్రీలో క్వశ్చన్ అర్థం కాకపోతే మీకు ఎంత నేర్చుకున్నా దండగా. క్వశ్చన్ అర్థం కావాలి, డయాగ్రామ్ డ్రా చేసుకోవాలి. సో క్వశ్చన్లో చూడు ఏమంటున్నాడు, ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ -1, 3. -1, 3 అనే పాయింట్ నుంచి అయితే పాస్ అవుతుంది లైన్. ప్యారలల్ లైన్, పర్పెండిక్యులర్ రెండు కూడా -1, 3 నుంచి పాస్ అవుతున్నాయి. ఇంకేమంటున్నాడు, విచ్ ఈస్ ప్యారలల్ అండ్ పర్పెండిక్యులర్ టు దిస్ బీసీ లైన్. ఫస్ట్ నేను బి తీసుకుంటున్నా, సి తీసుకుంటున్నా. ఇగో ఇది బీసీ లైన్. దీనికి ప్యారలల్గా ఒక లైన్ కావాలంట, పర్పెండిక్యులర్గా ఒక లైన్ కావాలంట. ఎన్ని కావాలి మొత్తం? వాడికి 2 కావాలి. బీసీకి ప్యారలల్ లైన్ కావాలి అండ్ ఆల్సో పర్పెండిక్యులర్ లైన్ కావాలి. సార్ ఎలా? లిజన్. ఆ ప్యారలల్ ఇప్పుడు బీసీ లైన్ ఇది కదా, ఇది బీసీ లైన్ కదా, దీనికి ప్యారలల్ అంటే ఇది కావాలి వాడికి, పర్పెండిక్యులర్ అంటే ఇది కావాలి. ఈ రెండు ఇక్కడ నుంచి పాస్ అవుతున్నాయి అంటే ఇక్కడ ఏముంటది? ఇది -1, 3. ఫైండ్ ద స్ట్రేట్ లైన్ పాసింగ్ త్రూ -1, 3 అండ్ ప్యారలల్ టు దిస్, పర్పెండిక్యులర్ టు దిస్. అది వాడు అడుగుతున్నాడు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ సొల్యూషన్లో బి 2, -5, సి 4, 6, బీసీ స్లోప్ 2 పాయింట్స్ ఇస్తే స్లోప్ కు ఫార్ములా గుర్తుందా? y2 - y1 by x2 - x1. సో m is equal to y2 - y1 6 plus 5, x2 - x1 4 - 2 which is 11/2. స్లోప్ ఎందుకు సార్? వాడు లైన్స్ అడుగుతా, ఈక్వేషన్స్ అడుగుతున్నాడు, మరి స్లోప్ ఎందుకు? యా, ఇప్పుడు మనం ఈ లైన్ కనుక్కోవాలనుకో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లైన్ కి సంబంధించింది ఇన్ఫర్మేషన్ వి హావ్ ఓన్లీ వన్ థింగ్, దట్ ఈస్ పాసింగ్ త్రూ ఏ పాయింట్. ఎక్సెప్ట్ దట్ దెర్ ఈస్ నథింగ్ ఎ క్లూ. ఇంకేమీ లేదు, పాయింట్ ఒకటే ఉంది. విత్ 1 పాయింట్ వీ కాంట్ ఫైండ్ ద లైన్. వీ నీడ్ పాయింట్ స్లోప్, స్లోప్ ఇంటర్సెప్ట్, 2 పాయింట్స్, ఇంటర్సెప్ట్, నార్మల్, సిమెట్రిక్, ఇలా ఉన్నాయి మనకు అన్ని. బట్ వీ హ్యావ్ ఓన్లీ 1 పాయింట్ కదా. విత్ 1 పాయింట్ వీ కాంట్ ఫైండ్ ద స్లోప్, వీ కాంట్ ఫైండ్ ద లైన్ ఈక్వేషన్. వీ నీడ్ మోర్ స్లోప్ ఆర్ మోర్ 1 పాయింట్. సో ఇంకొక పాయింట్ దీని మీద కనుక్కోవడం కష్టం, కానీ స్లోప్ కనుక్కోవచ్చు. ఎలా అంటే, సిన్స్ దిస్ ఈస్ ప్యారలల్ టు బీసీ కాబట్టి required line parallel to BC, that implies the slope will be same, parallel కాబట్టి. So what is m equal to 11/2 and which point నుంచి పాస్ అవుతుంది? -1, 3. సో ఇప్పుడు ఇది పాయింట్ ఉంది, స్లోప్ ఉంది. ఈక్వేషన్ ఏమవుతుంది? y - y1 is equal to m into x minus x1. y - 3 is equal to m అంటే 11/2 into x minus into +1, 2 into y, 2y minus 6 is equal to 11x plus 11. ఇద్దరు తీసుకెళ్ళండి, 11x minus 2y plus 17 equal to 0. ఇంకొకటి పర్పెండిక్యులర్ కూడా అడుగుతుంది కదా. రిక్వైర్డ్ లైన్ పర్పెండిక్యులర్ టు బీసీ కాబట్టి మరి ఎలా సార్? ప్యారలల్ అంటే సేమ్ తీసుకున్నాం, పర్పెండిక్యులర్కి ఎలా తీసుకుంటాం? సో పర్పెండిక్యులర్ ఎప్పుడు కూడా ఏం చేయాలి అంటే స్లోప్ని రెసిప్రోకల్ చేయాలి. ప్లస్ ఉంటే మైనస్ రాయాలి, ఎందుకంటే m1 m2 -1 కదా. ఇప్పుడు ఈ రెండింటిని మల్టిప్లై చేయండి, 2 2 11 11 -1 వచ్చేస్తుంది. సో అండ్ పాయింట్ సేమ్ కదా, సో ఫార్ములా సేమ్, సబ్స్టిట్యూషన్ డైరెక్ట్లీ. y - 3 is equal to -2/11 into x plus 1. సో 11y - 33 -2x -2, ఇవి తెచ్చేయండి. 2x plus 11y, this is -31 is equal to 0 is the equation which is perpendicular to given line BC. ఇలా కనుక్కోవాలి. ఈ మోడల్లో మీకు ఏదొచ్చినా కూడా జాగ్రత్త చేయండి. అర్థమవుతుందా?
ఎస్, వన్ మోర్ క్వశ్చన్. టేక్ యాజ్ క్వశ్చన్ నెంబర్ వాట్ 4 ఏంటంటే ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రేట్ లైన్ మేక్స్ విత్ y axis. ఫైండ్ ద యాంగిల్ విచ్ ద స్ట్రేట్ లైన్ ఏమి ఇచ్చాడు? y ఈక్వల్ టు √3x - 4. y ఈజ్ ఈక్వల్ టు √3x - 4 విత్ y యాక్సిస్ అంట, నాట్ x యాక్సిస్. జనరల్గా ఎప్పుడైనా మనము ఇంక్లినేషన్తో స్లోప్ 1 అనుకోండి, ఇంక్లినేషన్ ఎంత? 45. అది x యాక్సిస్ అనా y యాక్సిస్ అనా? సో ఎప్పుడు మనకు వచ్చేది ఏ యాక్సిస్తో? నేను వీడేమన్నాడు, దీనికి స్లోప్ ఎంత? √3 ఇస్ ద స్లోప్ కదా, m ఈక్వల్ టు y ఈక్వల్ mx + c కదా, m అంటే ఎంత? √3. సో √3 స్లోప్ అంటే యాంగిల్ 60, ఇంక్లినేషన్ 60 వస్తుంది. కానీ ఏ యాక్సిస్ అది? ఎక్స్ యాక్సిస్. ఎప్పుడైనా నేను చెప్పాను కదా డెఫినేషన్, ఎక్స్ యాక్సిస్ మెజర్ చేస్తే వచ్చే టీటాని తీసుకెళ్లి టాన్ లో సబ్స్టిట్యూట్ చేస్తే m ఈక్వల్ టు టాన్ టీటా, ఎంఏ ఇది కదా. మళ్ళీ y యాక్సిస్ అంటున్నావు, ఎప్పుడు మనకు వచ్చేది ఏ యాక్సిస్ తో అంటే ఎక్స్ యాక్సిస్ తో. కానీ వీడి యాక్సిస్ తో అడుగుతున్నాడు చూడండి, ఇక్కడ y యాక్సిస్ తో అడుగుతున్నాడు. మరి ఎలా y యాక్సిస్ తో కనుక్కోవాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫార్ములా y ఈక్వల్ టు mx + c. వాట్ ఈజ్ m అంటే tan θ ఈజ్ ఈక్వల్ టు దేర్ ఫోర్ θ. జాగ్రత్త చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడు ఇచ్చిన y ఈక్వల్ టు √3x - 4 కదా, ఇది y ఈక్వల్ mx + c ఫామ్ లో ఉంది. m అంటే √3, m అంటే tan θ, θ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది? tan θ √3 అంటే θ ఈజ్ ఈక్వల్ టు 60. దిస్ 60 ఈజ్ క్లియర్లీ విత్ విచ్ యాక్సిస్? ఎక్స్ యాక్సిస్, విచ్ ఇస్ లెస్ దెన్, కాబట్టి నేను ఇక్కడ డ్రా చేస్తున్నా. సో ఇది 60 ఇచ్చాడు వాడు అడుగుతున్నది ఇది y యాక్సిస్ తో ఎంత అని అడుగుతున్నాడు. y యాక్సిస్ తో ఎంత అంటే ఇదెంత? 90 + 60 150. Then this is what? 30. So since with y axis is 30 degrees, సార్ ఇక్కడ వస్తే ఇది ఎట్లా చెప్తారు సార్ అంటే ఆపోజిట్ వర్టికల్ యాంగిల్ సేమ్ కదా. సో ఇది 30 అయితే అదెంత? సో దట్ ఈస్ బై ఆపోజిట్ వర్టికల్ యాంగిల్స్ ఆర్ ఈక్వల్, therefore this is 30, that is also 30. So what is the answer? y axis తో 30, x axis అయితే x axis తో అయితే θ ఈజ్ ఈక్వల్ ఎంత? 60 degrees. ఇది 60, వాడు అడిగేది ఇది. కాబట్టి క్వశ్చన్ జాగ్రత్తగా చదువుకోవాలి. మనం డైరెక్ట్ ఏం చేస్తాం, θ ఈక్వల్ 60 రాసి వదిలేస్తాం. ఇలా θ ఈక్వల్ 60 రాసి వదిలేసిన వాళ్ళు బోలెడంత మంది కరెక్షన్ చేసేటప్పుడు కనబడతారు. మాకు 30 రాకపోతే ఒక మార్క్ పోతుంది, 60 వరకు రాస్తే ఒకటే మార్క్. అర్థమైందా? అమ్మో, ఏదో గుండె డబ్ 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 అంటుందిగా. చలో, now I will give you homework. Question number ఎంత? 4 అయిపోయిందా? 5. Exercise 3A. First Roman, first question, second question, third question. ఇదన్నీ ఒకటే క్వశ్చన్ కింద పెట్టుకోండి. థర్డ్ క్వశ్చన్ తర్వాత ఇది క్వశ్చన్ నెంబర్ 6 3A రోమన్ నెంబర్ రూలో ఫస్ట్ బిట్ మొత్తం. క్వశ్చన్ నెంబర్ 7 3A సెకండ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్. 8th క్వశ్చన్ 3A సెకండ్ రోమన్లో థర్డ్ క్వశ్చన్. 9th క్వశ్చన్ 3A సెకండ్ రోమన్లో 4th క్వశ్చన్. 10th క్వశ్చన్ 3A సెకండ్ రోమన్లో 5th బిట్. 11th క్వశ్చన్ 3A సెకండ్ రోమన్లో 6th బిట్ 6th క్వశ్చన్. 12th క్వశ్చన్ 3Aలో రోమన్ నెంబర్ 2లో 7th బిట్. 13th సేమ్ 8th. 14th సేమ్ 9th. 15th 3Aలో థర్డ్ రోమన్లో ఫస్ట్ క్వశ్చన్. 16th కూడా చేయొచ్చు, 3Aలో థర్డ్ రోమన్లో సెకండ్ క్వశ్చన్. 17th థర్డ్ రోమన్లో 3, 4 అండ్ సెకండ్ రోమన్లో గేమ్ లేవు. 3, 4 నేను చెప్తాను మీకు. అండ్ కొలీనియర్ పాయింట్స్ అంటే ఏంటి, కొలీనియారిటీ ఏంటి, అది తర్వాత నార్మల్ ఫామ్ మీద సిమెట్రిక్ ఫామ్ మీద ఉన్న క్వశ్చన్స్ ఏంటి అనేది we will discuss later in the next video. So this is about straight lines introduction and
వేరియస్ ఫార్మ్స్ ఆఫ్ స్ట్రైట్ లైన్, సమ్ ఎగ్జాంపుల్స్. ఓకే, తర్వాత కొలీనియారిటీ మిగతా అంతా నేర్చుకుందాం. ఓకేనా? సో ప్రాక్టీస్ చేయాలి, నేను ఏదడితే చెప్పాలి, లేదంటే మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది. అర్థమవుతుందా? థ్యాంక్ యూ. షేర్ టు మ్యాక్సిమం.